నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురుపై జగన్ హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసివేసింది. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ సిఐడి ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబుతో సహా 37 మందిపై విచారణ మూసివేస్తున్నట్లుగా ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఇక ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలని అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. దీంతో టీడీపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసిందా? ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పాత్ర లేనట్లేనా? జగన్ హయాంలో జరిగింది కేవలం ఆరోపణలు మాత్రమేనా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా జాయిన్ అవుతారు జూమ్ కాల్లో. సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం అండి సార్. నమస్కారం అండి. అయితే కోర్టు ఏదైతే ఉందో ఏసీబీ కోర్టు మరి ఈ కేసును అయితే మూసివేయడం అయితే జరిగింది. అయితే అసలు అంతకుముందు చంద్రబాబు గారు ఏమన్నారో దీని గురించి ఒక బయట ఒకటి ప్లే అవుతుంది, మనం డిబేట్లోకి వెళ్దాం. బయట ప్లే అవుతుంది, చూద్దాం. కరుడుగట్టిన నేరస్తుడు తప్పులేయాలంటే ఏం చేస్తారో చేసి ఈరోజు మీరు చూడండి, ప్రొడక్టివిటీ లెవెల్, స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ది వీకెస్ట్. వై? రోజు స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తే దానిపైన కావాలని ఆరోపణలు చేసి వాళ్ళు ఏదో చేసుకున్నారంటే వాళ్ళందరినీ పిలిపించి కొట్టి 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 బెదిరించి పేరు చెప్పండి, సిబిఎన్ పేరు చెప్పండి, లోకేష్ పేరు చెప్పండి, పార్టీ వాళ్ళ పేర్లు చెప్పండి. ఏం చెప్తారా? ఫైబర్ గ్రిడ్ ఏంటి, ఏం చెప్తారా? ఫైబర్ గ్రిడ్లో ఇదే పని. బ్రతికినంత కాలం ఏదో ఒక విధంగా బురద జల్లాలా. ఏం చల్లుతావు నువ్వు బురద? ఏవి కావు. ఎవడెక్కడ భయపడేవాడు లేడు. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ వెరీ క్లీన్గా ఉన్నంత వరకు నువ్వు ఏం చేయగలిగింది లేదు. నీ కథ చూసుకోండి ముందు, మీ అందరి కథలు చూసుకోండి. మంత్రుల కథ అంతా, మంత్రులు, ఎమ్మెల్యేలు మీ మీద ఎంత అవినీతి వెంటాడుతూ ఉందంటే ప్రజల్లో అంత వెంటాడే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. అయితే ఇప్పుడు తెలుసు, ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని గతంలో జగన్ మీ హయాంలో, మీ ప్రభుత్వం ఉన్న హయాంలో ఏసీబీ న్యాయస్థానం అయితే ప్రజెంట్ దీన్ని అయితే మూసేసింది. ఈ ఆరోపణలో వాస్తవం కాదంది సిఐడి ఇచ్చిన తుది నివేదిక న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబుతో సహా 37 మందిపై కూడా విచారణ మూసేస్తున్నట్లుగా ఏసీబీ ప్రకటించడాన్ని మీరు ఎలా చూస్తారు? దొంగ ఆయనే, పోలీసు ఆయనే. దొంగ పోలీసులు ఉండేటప్పుడు ఏమవుతుంది? ఏమి కాదు, మామూలు అవుతుంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సిఐడి ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళ చేతిలో ఉంటుంది. సిఐడి ఏం చేసింది? నా కేసు అంతా కొట్టేయండి, ఎంత అమలు చేస్తున్నారు, మీరు కేసు ఎట్లా పెడుతున్నా మీద మీరు ఉండి కంటిన్యూ. సార్, చట్టాల మీద సిఐడి మీద మీకు నమ్మకం లేదా సార్? సిఐడి మీద నమ్మకం ఉంటుంది అంటే నిజాయితీగా పనిచేసినప్పుడు. ఇప్పుడు కోర్టుకి 53 రోజులు ఆయన రిమాండ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి హైకోర్టు బెయిల్ అడిగితే బెయిల్ ఇవ్వనప్పుడు ఆ కోర్టు ఇచ్చినటువంటి సిట్ ఇచ్చినటువంటి తీర్పు సిట్ ఇచ్చినటువంటి నివేదిక సరైందని తేలినప్పుడు ఆయన రిమాండ్కి ఇచ్చినారు తప్ప, రిమాండ్కి ఇచ్చిన తర్వాత హైకోర్టు పోతే హైకోర్టు బెయిల్ ఇవ్వలేదంటే వాస్తవంలో మీరు ఉన్నాయనే కదా, లేకపోతే అప్పుడే హైకోర్టు బెయిల్ ఇచ్చేది కదా. ఎందుకప్పుడు బెయిల్ ఇవ్వలేదంటే నిజం ఉందని. మీరు సిమెంట్స్ కంపెనీ ఏదో అని చెప్పి ఆ కంపెనీకి సంబంధించింది దాంట్లో మనం 10% వాటా పెట్టాల్సి ఉంటే 90% వాటా పెట్టి 370 కోట్ల వాళ్ళ కంపెనీ లేదు, పార్టీ లేదు, దాని అడ్రస్ లేదు, దానికి మనం డబ్బులంతా పెట్టి రాష్ట్రాన్ని లూటీ చేయాలనే ఉద్దేశంలో భాగంగా మన ఇష్టం వచ్చినట్టు మనం వాడుకొని దాన్ని మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినా, మేమేదో కరెక్ట్ చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు మా మీద అక్రమ కేసులు పెట్టారని ఇష్టం వచ్చినట్టు అనుకుంటా పోతుంటే సరిపోతుంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కావాలంటే అన్ని చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు సిఐడి కోర్టులో జరిగేదానికన్నా ఇప్పుడు అజయ్ రెడ్డి పిటిషన్ వేసినాడు. ఆ పిటిషన్ స్వీకరించి దాన్ని విచారణ చేయాల్సిండే. మరి దాన్ని ఎందుకు విచారణ చేయాలి? ఆయన స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి చైర్మన్ కాబట్టి ఆ చైర్మన్ పనిచేసినటువంటి వ్యక్తికి ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఏమేమి తప్పులు జరిగినాయి అనేది ఆయన పిటిషన్ వేస్తే పిటిషన్ కూడా స్వీకరించలేదంటే వీళ్ళ ప్రభావం, వీళ్ళ ఎంత ఒత్తిడిగా ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అడ్డంగా దొరికినటువంటి వ్యక్తి కాబట్టి ఆ అడ్డంగా దొరికిన తర్వాత ఇప్పుడు మనం వల్ల మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అంటూ ఏంటంటే వాంటెడ్లీ కావాలని నా పేరు చెప్పించి వాళ్ళ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి చేపించారు, కానీ దీనిలో నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆయన మాట్లాడుతున్న పరిస్థితి.
పరిస్థితి. ఇంకొకటి మీరు అన్నారు ఇందాక ప్రభుత్వం వాళ్ళది, వాళ్ళు ఏం చెప్తే సిబిఐ అది చేస్తుంది అని. అంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే విధంగా చెప్పి మీరు మరి బాబు గారిని అరెస్ట్ చేపించారా? వాళ్ళు మీ ఆధీనంలో పెట్టుకున్నారా సిఐడిని కానీ సిబిఐని కానీ? ఇప్పుడు మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద ముందు చర్యలు తీసుకోలేదు. మీకు తెలిసిన లేదు, పూణేలో సంబంధించి జిఎస్టికి సంబంధించినటువంటి ఎంక్వైరీలో జిఎస్టి అధికారులు ఇక్కడ ఇంత లావాదేవీ జరిగింది కదా, దీనికి సంబంధించినటువంటి జిఎస్టి కట్టలేదు కదా, ఎందుకు కట్టలేదని వాళ్ళు ఈడీకి అటాచ్ చేస్తే ఈడీ వాళ్ళు వచ్చి ఇక్కడ సిఐడికి రిపోర్ట్ ఇచ్చిపోతే అప్పుడు ఈయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ కేసు అట్లే వీళ్ళు తొక్కి పెట్టేసి సైలెంట్ గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని వెలుగులోకి వచ్చింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి పెట్టినటువంటి కేసు కాదు ఇది. ఈడీ పెట్టినటువంటి కేసు. ఈ కేసును వాళ్ళు ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద చెబితే వ్యక్తిగతంగా మా ఇద్దరికి రాజకీయ కక్షలు కాబట్టి రాజకీయ కక్షల్లో ఆయన తెలుగుదేశం, నేను వైసీపీ, మా ఇద్దరికి ఖచ్చితంగా వైరం ఉంటుందనే భావన ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఆ ప్రజలను నమ్మించడం కోసం ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద దొబ్బేసిన. జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాష్ట్రంలో కూడా లేరు, రాష్ట్రంలో దేశంలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశంగా చేసినటువంటి కేసు అయితే ఇది 100% కాదు. కాబట్టి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దృష్టి తప్పించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా చేసిన ప్రయత్నం. ఈడీ నుండి వచ్చినటువంటి కేసు తప్ప ఇది ఇక్కడ నుండి వచ్చిన కేసు కాదు. ఇది నీకు 45 సంవత్సరాల అనుభవము, రాష్ట్రంలో దేశంలో ఎవరు లేనంత సీనియారిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఆశామసిగా పోవాలంటే కాదు కదా. మరి మోహన్ రెడ్డి గారు ఇదే విషయంలో మీరు చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కలిసి ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులన్నీ బనాయించారని మీరే మాట్లాడటం జరిగింది. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఇరికిస్తే అవకాశం ఉంటే ఇరికించడానికి, చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడానికి మీ వైసీపీకి అవకాశం లేదంటారా? నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? ఇప్పుడు అదే మీరు కానీ నేను కానీ శేఖర్ రెడ్డి గారు కానీ ఒక్కటి గమనించాలి. రాజకీయం పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయ నాయకుడుగా కాని సందర్భంలో ఆయన మీద 1,00,000 కోట్ల అవినీతిని ఉద్దేశపూర్వకంగా, అది కూడా ఎప్పుడు జరిగింది? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ తండ్రికి సంబంధించినటువంటి అభిమానులు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేయాలన్నప్పుడు వాళ్ళు పిలిపించుకొని అక్కడ మందలించి నువ్వు చేయొద్దు, చేస్తే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే బయటకు వచ్చి, అమ్మా నా పరిస్థితి ఇట్లుంది, వాళ్ళు నా మీద అక్రమ కేసులు పెడతామంటున్నారు, నాతో ఉంటే నీకు కేంద్రంలో మంత్రి పదవి కానీ ముఖ్యమంత్రి పదవి కానీ ఇస్తామంటున్నారు, కాబట్టి ఒకవేళ మనం వాళ్ళ మంత్రి పదవులు వాళ్ళ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే మనం ప్రజలకి నల్ల కాలువ దగ్గర నేను ఇచ్చిన మాట తప్పిన నేత. ఈ రాష్ట్రంలో మనకున్నటువంటి పేరు ఏంటంటే, నాన్నకున్నటువంటి పేరు మాట ఇస్తే మాట తప్పరు, మాట మీద నిలబడతారనే పేరు మాత్రమే మనకుంది. ఈ పేరును పోగొట్టుకొని పదవినా తీసుకోవాలా, పదవి కోసం మనం జైలు కన్నా పోవచ్చు, లేదంటే జైలుకు పోవడానికైనా సిద్ధపడాలి. రెండింటిలో ఏది బాగుంటుంది అమ్మంటే నీ ఇష్టం నాయన అన్నప్పుడు నేను జైలుకు పోవడానికైనా సిద్ధమే. కానీ వీళ్ళు చెప్పినట్టు నేను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదని తూర్పుగోదావరి జిల్లాలోను, నా ఖమ్మం జిల్లాలోను నేను స్వయంగా ఆ యాత్రలో ఉన్నాను. ఆ యాత్రలు విజయవంతం జరిగిన తర్వాత వీళ్ళు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు నైట్కే వెళ్ళి చిదంబరం గారితో మాట్లాడుకొని, చిదంబరం గారు ఈయన ఇద్దరు కలిసి అక్రమ కేసులు ఏముందబ్బా గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్రమ కేసులు పెట్టాలంటే పెద్ద కష్టమే ఉన్నది. ఇళ్లలో ఉండే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు కాబట్టి అది పెద్ద కేసు కాదు. కానీ ఇక్కడ ఈయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అక్కడ సిమెంట్స్ కంపెనీ అనేదే లేదు సరిగ్గా. ఆ సిమెంట్స్ కంపెనీ అనేది ఎక్కడ ఒక పైసా కూడా ట్యాక్స్ కట్టిన కంపెనీ కాదు. అలాంటి కంపెనీ రన్నింగ్ లో లేని కంపెనీని తీసుకొచ్చడానికి 300 శేఖర్ రెడ్డి గారు కాసేపు ఆగండి, మీకు ఇస్తాను. ఎస్, కోట్ల రూపాయలు మీరు కట్టినామని చెప్తే అది ఎక్కడ వాస్తవం అవుతుంది? ఆ వాస్తవాలు లేవనేది మేము తీసుకొచ్చినటువంటి కేసు కాదు. ఈడీకి సంబంధించి పూణేలో ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టికి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి నివేదిక, ఆ నివేదికను ఆధారంగా సిఐడికి రిపోర్ట్ చేసిపోయింది ఈడీ రిపోర్ట్ చేసిన తర్వాత సిఐడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దాన్ని తొక్కేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి చట్టంలో జరిగినటువంటి పనే తప్ప అది ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలనేది ఇంకా చాలా ఉన్నాయి. భూ కుంభకోణం కానీ, అదేవిధంగా మద్యం కుంభకోణం కానీ చాలా 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 రకాల కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆ కేసులన్నీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టకపోతానికే గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి వీళ్ళు బయట పడిపోయి ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంటే మేము నీతి పరులము, నిజాయితీ పరులము అని చెప్పించుకోవడం కోసం సిఐడి మీద విచారణ వేయించి సిట్టు. సో మీరు అనేది ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ గారు అమలు ఎలా చేస్తున్నారో గతంలో 5 ఏళ్లలో మేము అదే విధంగా మా టైంలో మేము కూడా ఒక పుస్తకం రాసామని చెప్పలేదు, పైకి మిగతా అన్ని చేసామని మీరు ఒప్పుకుంటున్నారు ఇండైరెక్ట్గా. అంటే ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ చేతుల్లో ఉంటుందని మీరే చెప్తున్నారు మోహన్ రెడ్డి గారు.
ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాలే. మేము ఈ కేసును తోడి పెట్టినటువంటి కేసు కాదు. వీళ్ళు జరిపినటువంటి లావాదేవీల్లో, ఈ స్కిల్ డెవలప్మెంట్ లో జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి అక్కడ జరిగినటువంటి 371 కోట్లకు సంబంధించి జిఎస్టీ కట్టనప్పుడు జిఎస్టీ ఎవరు చూసుకుంటారు? కేంద్రం చూసుకుంటుంది. కేంద్రానికి సంబంధించినటువంటి ఈడీ వాళ్ళు వచ్చి సిఐడికి రిపోర్ట్ చేసినారు స్వామి. మీరు దాని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలైతే, జగన్మోహన్ రెడ్డి గారు కట్టాల్సినటువంటి కేసులు ఈయన కొల్లలు ఉన్నాయి. అప్పటికి కరోనా ఉంది, కరోనా టైంలో పరిపాలన చేయాలా, పరిపాలన మీద ఎక్కువ దృష్టి పెట్టాలా. ఇదేంటి చంద్రబాబు నాయుడు కథ మళ్ళీ చూసుకుందామనే ఉద్దేశంలో భాగంగా ఆగింది కాబట్టి వీళ్ళు బయటపడ్డారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అంటే ఈయన కంటిన్యూ. సో ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ మీరు ప్రభుత్వం ఫామ్ చేస్తే, మీ ప్రభుత్వం ఫామ్ చేస్తే ఎలా ఉండబోతుంది అంటారు? 100% వీళ్ళు చేసినటువంటి తప్పులు మేము వదిలిపెట్టాం కదా. వీళ్ళు లేని తప్పులు తీసుకొచ్చి మా మీద కేసులు పెట్టి, మా మీద ఇబ్బందులు పెట్టి, మమ్మల్ని అరెస్ట్ చేయించి రకరకాలుగా చిత్రహింసలు పెట్టే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళు చేసిన తప్పులను మేమెట్టు వదిలిపెట్టాం కదా. వీళ్ళు చేసిన తప్పులను మేము పట్టుకోలేదు, ఇంకా టైం రాలేదు కాబట్టి. ఒకటి చెప్పండి మోహన్ రెడ్డి గారు, ఏసీబీ కోర్టు, మీరు స్ట్రైట్ గా చెప్పండి, ఏసీబీ కోర్టు ఇప్పుడు దీనిలో వాస్తవం లేదు అని మూసేయడాన్ని మీరు ఎలా చూస్తారు? స్ట్రైట్ ఒక 1 word లో చెప్పంటే ఏం చెప్తారు మీరు? 100% వాస్తవాలు లేవు. 2500 పేజీలో విజయమ్మ గారు కంప్లైంట్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మీద. దాని మీద కూడా ఈయన స్టే తెచ్చుకున్నారు. 24 కేసుల మీద స్టే తెచ్చుకున్నారు. మద్యం కేసు పైన స్టే తెచ్చుకున్నారు. ఈయన కేసులు మోస్తే ఈయన జైలు నుండి బయటకు రాడని ఆయన తెలుసు కాబట్టి కేసులు మైలేకుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగానే దీన్ని అధికారం ఉంది కాబట్టి అధికారంలో దీన్ని తప్పించి పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా తప్పించుకున్నటువంటి కేసు తప్ప దీనికోసమే కదా. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారి దగ్గర స్వయంగా దీన్ని ఒప్పుకొని వచ్చి ఎత్తిపోతల పథకాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టేసి వచ్చి ఇక్కడ కూర్చున్నారు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అవసరం కోసం ఎవరిని రాష్ట్రాన్ని మొత్తం అమ్మమని అమ్ముతాడో తాకట్టు పెడతారు. ఆయన నిజాయితీ పర్యటన అనిపించుకోవడం కోసం ఈ రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేయడానికి కూడా ఆయన సిద్ధపడతాడు. రైట్. మీరు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. మోహన్ రెడ్డి గారు, ఏంటి బీఆర్ఎస్ పార్టీకి మీకు ఏదో మంచి దోస్తానా కుదిరిందని, మీరు ఎక్కడికి వెళ్ళినా తెలంగాణలోకి రాగానే వాళ్ళ కార్యకర్తలు మీకు చప్పట్లు కొడతారు, కటౌట్లు పెడతారు, జెండాలు పట్టుకుంటారు. అదే మీరు కానీ అక్కడికి వస్తే ఏంటి మీ ఇద్దరి మధ్య దోస్తానా కుదిరిందా? నెక్స్ట్ కలిసి పోటీ చేస్తున్నారా? మాకు పెద్ద జాతీయ పార్టీలు ఆఫర్లు ఇచ్చి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నారు, మీతో మేము కలిసి పనిచేస్తాం, మీరు సిద్ధపడితే అని. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ పార్టీతో మేము పొత్తు పెట్టుకోం, ఏ పార్టీతో మేము కలిసి పనిచేయం, ఏ పార్టీతో కూడా ఉండదు. సింగిల్ గానే వస్తాం, సింగిల్ గానే గెలుస్తాం, జనాన్ని మెప్పించాం, జనంతోనే మేము ఓటు వేయించుకొని ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పిన భావనలో భాగమే మేము మొన్న బీజేపీతో కలవండి. మేము బీజేపీని వదిలిపెట్టాం కాబట్టి వీళ్ళ దగ్గరకు వచ్చి కలిసినారు. వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళతో కలుస్తారు, వీళ్ళతో కలుస్తారు. మాకేం పట్టింది? వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి బయటికి పోయి ఆయన పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇంకొక ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి ఆయన కేసు పెట్టుకున్నారు. కాబట్టి వీళ్ళకి అవసరం. మీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు కలిసిపోయారంట కదా సార్, ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉందని బయట టాక్ నడుస్తుంది. వాస్తవం ఉందా లేదా? అదే సార్, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం తెలుగుదేశం జెండాలు పడతారు, ఆంధ్రాలో బీజేపీ కోసం జెండాలు పడతారు. మా జెండా ఎక్కడ పట్టినా అదే కనపడలేదు కదా. అంత మాత్రం మీరు తెలంగాణలోనే ఉన్నారు కదా, మీకు తెలుసు కదా. మా జెండా పట్టుకొని మేము ఎప్పుడైనా వాళ్ళ కోసం జెండా వదిలి కొట్టిన సందర్భం లేదు. వాళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం తెలుగుదేశం కొట్టింది, బీజేపీ కోసం తెలుగుదేశం కొట్టింది, కమ్యూనిస్ట్ కోసం తెలుగుదేశం కొడుతుంది. అన్ని పార్టీల జెండాలు మోయడానికి వాళ్ళ అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వాళ్ళ కార్యకర్తలను పాలేరుగా రాజ్యాంగబద్ధంగా చేస్తే తప్పేం కాదు కదా. రాజ్యాంగబద్ధంగా చేస్తే తప్పేం కాదు కదా. గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే బీఆర్ఎస్ తో పొత్తులు పెట్టిన తర్వాత మనం ఒక పార్టీ పెట్టిన తర్వాత మన కార్యకర్త కాలర్ ఎగేసుకొని మా నాయకుడు ఇలా ఉన్నాడు అని మీరు ఎన్ని చెప్తున్నారు? గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు? సిపిఐతో, సిపిఎంతో, అదేవిధంగా మరి బీఆర్ఎస్ తో అప్పుడు ఎందుకు పెట్టుకున్నారు? ఆయన ఫస్ట్ బీఆర్ఎస్ తో చట్టపట్టాలు వేసుకుని తిరిగిందే రాజశేఖర రెడ్డి గారు కదా. అప్పుడు టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు సోనియా గాంధీ గారి దగ్గర ఒత్తిడి మేరకు, సోనియా గాంధీ గారి ఒత్తిడి మేరకు పొత్తు పెట్టుకుంటే ఒక్క నిమిషం ఆన్సర్ అయిపోయి. రాజశేఖర రెడ్డి గారు పొత్తు పెట్టుకున్న తర్వాత మళ్ళీ 2009 ఎన్నికలకు వచ్చినప్పుడు వీళ్ళను పొత్తు పెట్టుకొని పోండి అని చెప్తే రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఓటమికి నేనే బాధ్యుని, గెలుపుకు నేనే బాధ్యుని, నాకు అవకాశం ఇవ్వండి, నేను చూపిస్తానని చెప్పిన తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోతే అప్పుడు గెలిచి వచ్చినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఎవరి భవిష్యత్తు కింద నీళ్లు తాగాలనే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మడికాసిపేటలో వస్తాం మీ దగ్గరికి. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి మేడ
విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. అందరికీ నమస్కారం అండి. విజయశేఖర్ రెడ్డి గారు, ఏదేమైనా చంద్రబాబు నాయుడికి అయితే ఊరట లభించింది అనుకోవచ్చా? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా తప్పు చేసే వ్యక్తి కాదు. ఒక మహానేత, దార్శనికుడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. అసలు మీరు ఒక్కసారి ఈ వైఎస్ ఫ్యామిలీ చరిత్ర చూడండి. వైఎస్ ఫ్యామిలీలో వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి అట్లాగే రాజశేఖర్ దగ్గర నుంచి జగన్మోహన్ వరకు అంతా అవినీతి చరిత్రలే. ఏమండి వీళ్ళ ప్రయాణం ఏంటండి? వీళ్ళకున్న ఆస్తులు ఏంటండి? అక్కడి నుంచి వీళ్ళు ఈ రోజు ఏం చేస్తున్నారు? రాజారెడ్డి గారు చేసే పనులు ఏంటండి? గుంతలు తీసి కరెంటు పోతున్నారు పని. అక్కడి నుంచి ముగ్గురాల మైలుకి వెళ్ళారు మంగళపేటలో, అక్కడ మనుషులు చంపారు. ఆ నేర చరిత్ర అంతా రాజారెడ్డిది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చారు రాజకీయాల్లోకి. ఆయన కూడా రకరకాల ఇబ్బందులు పెట్టి ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఇబ్బంది పెట్టారు, హత్యా రాజకీయాలు చేశారు. ఒకటే అడుగుతున్నా, 1996లో 99 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి మీద రాజశేఖర రెడ్డి గారు కోర్టులో కేసులు వేసి మాట వాస్తవే కదా. చంద్రబాబు నాయుడు గారు లంచగొండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర శక్తి నుంచి ఆస్తులు ఉన్నాయి, లెక్క మాట్లాడింది వైఎస్ రాజశేఖర గారు కదా. మళ్ళీ ఎందుకు ఆయన ఆ కేసులు వాపసు తీసుకున్నారు? దానికి మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారే మోహన్ రెడ్డి గారు, ఎవరికి ఉన్న విలువలు విశ్వసనీయత? రాజశేఖర రెడ్డికి నిజంగా విలువలు విశ్వసనీయత ఉంటే కోర్టులో వేసే కేసుల్ని మళ్ళా వాపసు తీసుకుంటాడా? ఆ తర్వాత 2004లో ముఖ్యమంత్రి తన చుట్టూరు ఉన్న అనుయాయుల్ని, తన సామంతరాజులకు డబ్బు సంపాదించి పెట్టాలా, తన ఒక్కగారొక్క కొడుక్కి కూతుళ్ళకి డబ్బు సంపాదించి పెట్టాలని జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశాడు. వేల లక్షల ఎకరాలు తన చుట్టూరు ఉన్న పారిశ్రామికవేత్తలు పెంచాడు. ఆ పారిశ్రామికవేత్తల దగ్గర విప్రోక విధానంలో తన కొడుకు వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టించుకొని ఈరోజు సాక్షి పేపర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? సాక్షి టీవీ ఎక్కడి నుంచి వచ్చింది? రకరకాల పరిశ్రమలు ఏదైతే భారతీయ సిమెంట్, రకరకాల సిమెంట్స్ ఏదైతే ఉన్నాయో తెలియనేది చాలా ఉన్నాయనుకోండి. మా మామూలు విషయం కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇండియా మొత్తం ఈ జగన్మోహన్ అవినీతి సామ్రాజ్యం విస్తరించింది. కొన్ని వేల కోట్ల రూపాయలు ధనం ఆయన దగ్గర ములుగుతున్నాయి బెంగళూరులో. రకరకాల గోడౌన్లో, నాకు తెలిసిన రకరకాల గోడౌన్లలో కొన్ని వేల కోట్ల రూపాయలు ధనం ములుగుతుంది ఆయన దగ్గర. ఆయన వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూరు ఉన్న వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వేల కోట్ల ఆ కేసుల్లోనే సోనియా గాంధీ గారు కేసు పెట్టించారు. 2011 వరకు అసలు జగన్మోహన్ రెడ్డి కేసు అంటారు. సోనియా గాంధీ గారికి ఆ కేసుకు ఏం సంబంధం అండి? వాళ్ళ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు ఆ రోజు హైకోర్టుకి వెళ్ళాడు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి లెక్కకు మించి తప్పులు చేశాడు, వేల కోట్ల అవినీతి సామ్రాజ్యం స్థాపించాడు, దానికి సంబంధించి ఇద్దరు కలిసిపోయినారు. ఏం చెప్పింది కోర్టు? ఏం చెప్పింది? ఇద్దరు అయ్యా ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రాసిక్యూట్ చేయండి జగన్మోహన్ గారు అని చెప్పింది కోర్టు. హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిన మాటని మేమేదో సోనియా గాంధీ మాట వినకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఓదార్పు యాత్ర చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి. ఏమంటే ఓదార్పు యాత్ర దేనికి చేయాలండి? కేవలం జగన్మోహన్ రెడ్డి తన సొంత బలాన్ని నిరూపించుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని కలలు కానీ ఓదార్పు యాత్ర చేశాడు. సోనియా గాంధీ ఏం చెప్పిందండి? ఎవరైతే అసలు జగన్ రాజశేఖర్ గారు చనిపోతే ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు లెక్క చెప్తారు. ఎవరి దగ్గర రియల్ అకౌంట్స్ ఉన్నాయా? రియల్ ఎస్టిమేట్స్ ఉన్నాయా? అంటే ఆ రోజు ఎవరు చనిపోయినా రాజశేఖర్. విజయశేఖర్ రెడ్డి గారు, అది జరిగిపోయింది. ఇప్పుడు జగన్ హయాంలో ఏదైతే కేసు నమోదైందో దాని మీద మాట్లాడండి. ఏసీబీ న్యాయస్థానం మూసివేయటాన్ని ఎలా చూస్తారు? అది చెప్పండి. జరిగిపోయింది, ఇక తెలుసు కదా అందరికి. అసలు సమస్య ఎక్కడ ఉందండి? సిమెన్స్ కంపెనీ, డిజైన్ టెక్ వారు ఏదో జిఎస్టీకి కొన్ని బోగస్ ఇన్వాయిస్ ఇచ్చారు. ఆ బోగస్ ఇన్వాయిస్ లో, కరెక్ట్ ఇన్వాయిస్ లో జిఎస్టీ వాళ్ళు తెలుసుకోవాలి. సరే, బోగస్ ఇన్వాయిస్ ఇచ్చారని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ రిపోర్ట్ చేశారు. ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిపోర్ట్ చేశారు. 2021
డిసెంబర్ లో ఎప్పుడో జరిగినట్టుంది అది. ఆ జరిగిన వెంటనే ఏమన్నాడు, అబ్బా ఇది ఇంకో పెద్ద స్కామ్ ఉందని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే మాట వాస్తవం. ఆయన స్కామ్ అని అనగానే వెంటనే ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయడం. ఏమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసింది ఎప్పుడు, మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు అండి. అంటే ఈ కేసులో మన 2 సంవత్సరాలు ట్రై చేశారు. దీంట్లో ఏదైనా ప్రూఫ్ దొరుకుతుందా? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వీళ్ళు మాడుతున్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కేసు అని, అదొక గుజరాత్ లో ఆల్రెడీ విజయవంతమైన మోడల్. 10% ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అట్లాగే 90% సిమెంట్ వాళ్ళు. వీళ్ళు 2 కలిపి గుజరాత్ లో ఒక విజయవంతమైన మోడల్ ని, ఒక స్కిల్ డెవలప్మెంట్ మోడల్ ని ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టాలని 3,300 కోట్ల రూపాయలతో ఇక్కడ ముందుకొచ్చారు. దాంట్లో భాగంగా 10% మనము అక్కడ దానికి మన ఇన్వాల్వ్మెంట్, దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మీద చంద్రబాబు నాయుడు గారు సైన్ చేశారు. ఇంతకు తప్పితే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా? సిమెంట్స్ ఏమైనా చిన్న కంపెనీ? ఏమంటే గుజరాత్ లో ఏదైతే జరిగిందో అది ఆంధ్రప్రదేశ్ లో పెడితే, అంటే గుజరాత్ లో చేసి తప్పులే, ఆంధ్రప్రదేశ్ లో పెడితే తప్పు. తర్వాత 42 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ సిమెంట్స్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో. ఇది వాస్తవం, దీనికి రికార్డ్స్ ఉన్నాయి. నేనేమి గాలికి మాట్లాడట్లా. 42 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి 2,30,000 మందిని ఆ సెంటర్స్ ద్వారా నైపుణ్యవంతులుగా తయారు చేసి బడి పంపించారు. ఏమండి మనం ఏదైతే 10% డబ్బుకు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో దానికి సంబంధించి మెటీరియల్ సప్లై కావచ్చు, లేదంటే సర్వీసెస్ అంటే స్కిల్ డెవలప్మెంట్ సర్వీసెస్ కావచ్చు, పూర్తిగా సిమెంట్స్ కంపెనీ నుంచి మనకు వచ్చాయి. మనకు పని జరిగిపోయింది. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో అది జరగకుండా ఉండి కానీ ఏదైనా స్కామ్ జరిగింటే తప్పు పట్టండి గవర్నమెంట్ ని. 2,30,000 మంది ఇంకోటి చెప్పరా మీకు, ఆ 3 సంవత్సరాల్లో ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ లో బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ స్టేట్ అని చెప్పి కూడా అవార్డు వచ్చింది. మీరు చరిత్ర తిరిగేయండి. ఉండండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే బోగస్ ఇన్వాయిస్ పెట్టారో వాళ్ళతో మాట్లాడుకోరు కానీ దీనికి సైన్ పెట్టింది ఎవరు? దీనికి డబ్బు రిలీజ్ చేసింది ఎవరు? ఏ గవర్నమెంట్ రిలీజ్ చేసింది? మీ పార్టీకి ఎంత వచ్చింది? మీ పార్టీ దాంట్లో ఎంత అకౌంట్ లో జమ అయింది? అది కూడా చెప్పు. మీరు చెప్పేది కరెక్ట్ అయితే విప్రోగా కేసులో 11 ఛార్జ్ షీట్లు పెట్టిన సిబిఐ రాజశేఖర రెడ్డి కూడా అరెస్ట్ చేయాలి కదా. రాజశేఖర రెడ్డి కింద మినిస్టర్లు అరెస్ట్ చేయాలి కదా. మొత్తం 10-12 మంది మినిస్టర్లు సైన్లు పెట్టారు. ఎంతమంది అరెస్ట్ చేశారండి? అసలు ఏ సంబంధం లేని చంద్రబాబు ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ సైన్ చేయడం అనేది ముఖ్యమంత్రిగా ఆయన డ్యూటీ కాబట్టి చేశారు. కింద ఏం జరిగింది, ఎవరు ఇన్వాయిస్ ఇచ్చారు, ఎంత డబ్బు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేశారు, ఒక ముఖ్యమంత్రి నిజంగా చూస్తాడా అండి? రెండోది, వీళ్ళు చెప్పే షెల్ కంపెనీలు ఎక్కడైనా ఉన్నాయా? వీళ్ళు మాట్లాడుతున్నారే షెల్ కంపెనీలు డబ్బులు పోయిందని, ఒక్క షెల్ కంపెనీ పేరు చెప్పండి. ఇప్పుడు అజయ్ రెడ్డి అనే వ్యక్తి ఎవరండి? అజయ్ రెడ్డి కడప జిల్లా వాసి, వైఎస్ కు పరమ భక్తుడు, స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్. ఇప్పుడు 2-3 సంవత్సరాలుగా ఈ కేసు జరుగుతోంది కోర్టులో. ఆ రోజు వేయచ్చు కదా పిటిషన్. ఈయన ఇంప్లీడ్ అయ్యి పిటిషన్ వేసి ఎవరైనా వద్దంటారా? ఎప్పుడైతే ఈ కేసులో ఇక పసలేదు, ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, కోర్టు ఏం చెప్పిందో తెలుసా? ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే దీంట్లో ఫ్యాక్ట్స్ కరెక్ట్ గా లేవు, దీనంతా కూడా రాంగ్ గా మీరు ఇంటర్ప్రిట్ చేశారు. ఇక్కడ మళ్ళీ వస్తాను, మళ్ళీ ఇస్తా. శేఖర్ రెడ్డి గారు మరి కొంతమంది గెస్ట్ ఉన్నారు. ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది. 2 సంవత్సరాల ముందు ఇంప్లైడ్ అవ్వచ్చు కదా. రైట్. ఈ రోజు కోర్టు తీర్పు వచ్చే టైంలో ఈయన వెళ్ళి నా పాటికి ఏంటంటే రైట్. ఏమండి శేఖర్ రెడ్డి గారు మరికొంతమంది గెస్ట్లు ఉన్నారు. మీరు చెప్పిన అభిప్రాయం అయితే అర్థమైంది. మళ్ళీ మాట్లాడతా సార్, మళ్ళీ ఇస్తా మీకు. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురిపై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం అయితే మూసేసింది. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదని సిఐడి ఇచ్చింది. తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబుతో సహా 37 మందిపై విచారణ మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. మరి ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పునైతే ఇచ్చింది. ఈ సమయంలో ఈ కేసు తీర్పు వెలువరించే ముందు తన వాదనను వినాలని అజయ్ రెడ్డి దాఖలు వేసిన పిటిషన్ కూడా కొట్టేసింది. ఎలా చూడాలంటారు?
సార్ ముందు మీకు ప్యానల్ సభ్యులకి ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్తేనండి. నమస్తే సార్. క్లారిటీగా ఉందా సార్? ఎస్, మంచి క్లారిటీగా ఉంది, మీరు మాట్లాడండి. ఎస్ సార్, వాస్తవానికి ప్రజాక్షేత్రంలో ఏ రాజకీయ నాయకుడి మీద అయినా కానీ ఎప్పుడైనా కానీ ఏదో విధంగా ఏదో రూపేణ ఆరోపణలు వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటా ఉండంటే ప్రజలు ప్రతి ఒక్కటి అయితే గ్రహిస్తూ ఉంటాడు, ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు. ఏ విధంగా చూస్తారంటే గతం ఏంటి, ప్రస్తుతం ఏంటి, ప్రస్తుతం ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని A17 గా మరి అప్పుడు జైలు పాలు చేశారు. జైలు పాలు చేసి మరి ఆ కేసుని మరి ఒక ఆయన మీద కోపంతో ఆయన్ని జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని అనుకుంటున్నారు. కానీ ఆ కేసు గురించి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా ఆయన్ని నిర్బంధించిన 56 రోజులు కూడా ఆయన్ని నిర్బంధించిన దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇది కక్షపూరితంగానే ఆయన జైల్లో పెట్టాలన్న ఉద్దేశం మీద జరిగింది. మరి వాళ్ళ కూటమి ఇట్లా కలవడానికి కూడా ఆయన దుశ్చర్యలే కారణం అండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సార్, దాదాపు 37 మంది ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి ఇవాళ కోర్టు తీర్పిచ్చిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఏదో ఒకళ్ళు ఇద్దరు అంటే అనుకోవచ్చు, అట్లాంటిది 37 మందిని ఇచ్చిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసుల విషయంలో అంటే ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రజలకి ఇప్పటికి కూడా పొంతన లేని మాటలు, కొంచెం సందిగ్ధం గురయ్యే మాటలు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004 టైంలో ఆయన ఎన్నికల టైంలో ఆయన కట్టిన ట్యాక్స్ 8 లక్షల రూపాయలు. 8 లక్షల రూపాయలు కడితే 2009 కల్లా వాళ్ళ ఆస్తులు కాస్త కొన్ని కోట్ల రూపాయలు అయిపోయినాయి. అది ఏ విధంగా వచ్చింది అంటే ఇప్పుడు మల్లారెడ్డి గారు అంటారు చూసారా, ఎప్పుడు పాలమ్మా పూలమ్మా అని చెప్పేసి ఆ టైప్ లో ఏమన్నా అమ్మారా అంటే లేదు. ఇక్కడ ప్రస్తుతం ఆ హయాంలో జరిగిన విషయాలు ఏంటంటే కడప లాంటి ప్రాంతంలో గాలి జనార్దన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి 10,000 ఎకరాల వరకు కట్టబెట్టారని, తర్వాత బ్రాహ్మణ స్త్రీల కోసం కొన్ని వేల ఎకరాలు కట్టబెట్టారని, కూడబెట్టారని, ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఆరోపణలు కాస్త మొత్తం భూదందా అంటే దోచుకోవాలి అంటే గ్రానైట్ల మీద కానీ మైన్స్ మీద కానీ వాళ్ళు సంపాదించింది కొన్ని కోట్లు అని చెప్పేసి జనాలకు అర్థమైపోయింది. జనాలకు అర్థమైపోయిన టైంకి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికీ కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి లేకపోగా ఆయన కడప ఎంపీగా పోటీ చేసి ఆ టైంలో నిలబడిన పరిస్థితులు. సో ఇట్లాంటివన్నీ వైఎస్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ ఆలోచించుకుంటా ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు కదా, ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి వెనకాల డిగ్రీల కన్నా ఆయన చేసిన అవినీతిమయం సంబంధించి, ఆయన చేసిన భూదందాలకు సంబంధించి, ఆయన క్రిమినల్ కేసులకు సంబంధించి సెక్షన్లు ఎక్కువ కనిపిస్తున్నాయండి సార్. ఇదంతా ఏంటంటే ఒక చార్ట్ లోనో లేదంటే ఇది కాదు, ఒక డైరెక్ట్ గా ఒక బుక్ లోనే ఒక రాజ్యాంగం అంత పుస్తకం ఎట్లాగైతే ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత పుస్తకం పెట్టి సినిమా కూడా తీయచ్చు. అది ప్రజలకు అర్థమైపోయింది. ఇక్కడ సిబిఐ ఈడీ కోర్టులు కూడా ఎంటర్ అయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఇదే మాట నేను ఎందుకంటానంటే మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ లో నాంపల్లి కోర్టుకు వచ్చారు. కోర్టుకు వచ్చినప్పుడు నేను కోర్టు నుంచి ఒక పేపర్ తెప్పించుకున్నాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు పేపర్ లేదు, లేకపోతే మీకు పంపించండి. ఆ కోర్టులో అంటే ఇవాళ ఈ కేసు గురించి వాయిదాలు అని చెప్పేసి ఉంటాయి కదా, దానికి సంబంధించి భారతీయ సిమెంట్ గురించి రెండు కేసులు ఉన్నాయి సార్. విజయసాయి రెడ్డి గారి మీద 2 కేసులు ఉన్నాయి సార్. వాదనలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద 4 కేసులు ఉన్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన భారతీ రెడ్డి గారికి సంబంధించిన అంటే భారతీయ సిమెంట్ కి సంబంధించిన అనుబంధ సంస్థలు ఉంటాయి కదా కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు అయ్యి, వాటికి సంబంధించి 3 కేసులు ఉన్నాయి సార్. ఇట్లాంటి ఒక వ్యక్తి గురించి ఒక పరిపాలన, ఒక చట్టసభ ఒకరోజు తలామునకలైపోయి ఇట్లాగా తన్నుకుంటుందంటే మీరు ఏ పరిపాటి అంటే చట్టసభలు గట్టిగా పనిచేయట్లేదు అనుకుంటున్నాం అని చెప్పేసి అంటే అక్కడ లేదు. కానీ అధికార దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు.
లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రోజున మీరు అంత ఇదిగా మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక లాయరు నెత్తి మీద డబ్బులు పెట్టుకొని యానిమల్ సినిమాలో పాటకి డాన్స్ చేశాడు. మీకు గుర్తుందా లేదా? గుర్తుందండి? రైట్, అవును. ఇట్లాంటిది చూసుకుంటా ఉండంటే ప్రజాధనాన్ని మొత్తం అంతా ఆయన కేసుల గురించి బయటపడడానికి ఖర్చు పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనే విషయం మీద వీళ్ళు మాట్లాడడం అనేది కొంచెం హాస్యాస్పదం సార్. సో ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు గాని ఎవరైనా గాని కర్మ ఫలితం ఉంటే కనుక ఖచ్చితంగా అనిపిస్తారు. ఇవాళ రోజున ఆయన చేసింది తప్పులు లేవు అని చెప్పేసి కోర్టే తీర్మానించిన చట్టసభలు మనం చట్టాన్ని గౌరవించాలి. మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఇవాళ కోర్టులే తీర్పునిచ్చాయంటే ఆయన ఎటువంటి అవినీతి మరకలేని నాయకుడు అని చెప్పేసి ప్రజలు కూడా చెప్పుకుంటున్నారండి. రైట్ లక్ష్మీకాంత్ గారు మళ్ళీ మాట్లాడతాం. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న ప్రజలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, చంద్రబాబు నాయుడుకి అయితే కాస్త ముఖ్యమంత్రి గారికి ఊరటైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో నమోదైన కేసు ఏసీబీ న్యాయస్థానం ఈరోజైతే మూసేసిన పరిస్థితి. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదని సిఐడి ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు నాయుడు గారితో సహా 37 మందిపై విచారణ మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది తెలుసు మీకు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ సమయంలో కేసు తీర్పు వెలువరించే ముందు ఆయన వాదనలు వినాలని అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కూడా కొట్టేసింది. ఎలా చూస్తారు మీరు? నిజంగా చెప్పాలంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఊరటనిచ్చే కేసే, తెలుగుదేశం శ్రేణులకి ధైర్యాన్ని ఇచ్చే కేసే సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ ఇచ్చిన తీర్పు మీద ఏపీల్కి వెళ్ళాలంటే ఒక టైం బౌండ్ ఉంటుంది. ఆ టైం బౌండ్ లోపల ఏపీల్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా కేసు పోయినట్టే. సో నెక్స్ట్ 3 years నాకు తెలిసినంత వరకు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటది కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఏపీల్కి వెళ్తాదని నేను అనుకోవటం లేదండి. సో ఇది చంద్రబాబు నాయుడు గారికి ఊరటనిచ్చేదే. రేపు పొద్దున వైసీపీ వచ్చినా కానీ ఈ కేసుకి సంబంధించి ఏమీ చేయలేదండి. అయితే ఈ కేసు ఎఫెక్ట్ ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మీద కేసు వైసీపీ పార్టీ స్వయంకృతాపరాధం అని చెప్పాలి. నేను ఆ రోజు చెప్పాను అప్పట్లో డిబేట్లో ఎలక్షన్ ముందు. ఎందుకంటే నిత్యేజం అయిపోయిన తెలుగుదేశం శ్రేణులు, నిరాశ చెందిన తెలుగుదేశం శ్రేణులకి ఒక ఊరటనివ్వటానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిందండి ఈ కేసు. జనసేన పార్టీ తెలుగుదేశం కలవటానికి, జనసేన పార్టీ వెళ్ళి తెలుగుదేశంతో చేతులు కలపడానికి కానీ, తద్వారా వాళ్ళకి వచ్చిన ధైర్యం రావటానికి కానీ, చంద్రబాబు నాయుడు గారిని హీరోని చేయడానికి కానీ, వైసీపీ డేలా పడటానికి కానీ ఈ కేసు ఉపయోగపడ్డది. వైసీపీ పతనానికి ఇది ఒకటే కారణం, ఓడిపోవడానికి ఇది ఒకటే కారణం అని అన్నగాని వైసీపీ ఓడిపోవడానికి ఇది ఒక ప్రధానమైన కారణం, కూటమి ఏర్పడటానికి ఈ కేసు ఒకటే ప్రధానమైన కారణం. బీజం ఇక్కడే పడింది అనుకోవచ్చా? బీజం దీని నుంచే పడింది, బీజం ఇక్కడే పడింది. అది అంటే ఏ విధమైన ఆధారాలు లేకుండా, తగిన ఆధారాలు లేకుండా తొందరపడి చేసిన తొందరగా అరెస్ట్ చేసిన వైసీపీ చేసిన తప్పిదంగా నేను భావిస్తాను సార్. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది సచిన్ గారు, ఇక్కడ ప్రధానంగా టీడీపీ అదేవిధంగా కాంగ్రెస్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బనాయించని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దీనిలో వాస్తవం ఉందంటారా? ఒకటండి, దాని పాయింట్కి వెళ్లే ముందు ఇంకొక పాయింట్ డిస్కస్ చేసి అప్పుడు దానికి సమాధానం చెప్తాను సార్. ఇప్పుడు కేసు నిన్న కోర్టు కొట్టేసింది లేదా కేసు ఓడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు తప్పు చెయ్యలేదని కాదు సార్. 2-3 కారణాలు ఉంటాయి. ఒకటే, సరైన ఆధారాలు సేకరించకుండా కేసు పెట్టడం. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ సరైన ఆధారాలు లేకుండా తప్పు చేయకపోయినా కానీ కేసు బుక్ చేయడం వల్ల కోర్టులో సబ్మిట్ చేయలేకపోతే, ఆ ప్రూఫ్స్ ని సబ్మిట్ చేయలేకపోతే కోర్టు ఏ కోర్టు అయినా కేసు కొట్టేస్తారు. రెండోది, ప్రూఫ్స్ ఉన్నా కానీ ఆ ప్రూఫ్స్ ని కోర్టు ముందు ప్రెజెంట్ చేయకపోతే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు ముందు ప్రెజెంట్ చేయకపోయినా, ఉన్న ఆధారాలు ప్రెజెంట్ చేయకపోయినా కానీ ఆ కేసు కొట్టేయడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ తప్పు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా తప్పు చేయలేదని కాదు, 2 ఆధారాలు ఉంటాయన్నమాట. అంటే ఖచ్చితంగా ఆధారాలు 2 ఉంటే వైసీపీలో 2 ఉండేవి. ఖచ్చితంగా వైసీపీ బయట పెట్టి ఉండేది. వైసీపీ ఈ రోజుకి బయట పెట్టలేకపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయనట్టే భావించాలి. తప్పు చేయనట్టు కాదు. చంద్రబాబు నాయుడు ఎలా అంటారంటే ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదని ఎలా అంటారు? ఇప్పుడు అక్షర సత్యం గారు మాట నయం ఉందా?
ఆధారాలు లేదు సార్, మాత్రాన ఆయన తప్పు చేయలేదు. నన్ను చెప్పలేమండి సార్. నేను మీ చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేశారని కానీ మీకు అనుకూలంగా మాట్లాడడానికి మీ పార్టీ ప్రతినిధిని కాదు నేను సహజంగా చెప్తున్నాను. ఏ కేసు అయినా ఓడిపోవడానికి 2 కారణాలు. ఒకరి మీద దుమ్మితి పడే న్యాయం. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యం లాంటి వ్యక్తి అంటే మేడి ముఖ్యం. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎందుకు ఆయన మీద పోతాడో సార్, మీ చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి పొగుడుకోండి లేదా సన్మానం చేసుకోండి, ముందు నాకు చెప్పడం వల్ల. ఎస్ శేఖర్ రెడ్డి గారు, మీకు శేఖర్ రెడ్డి గారు మీరు ఆయన ఏదైతే మాట్లాడి నచ్చకపోతే పాయింట్ రెడీలో పెట్టుకొని మీరు ఆ పాయింట్ మీరు ఖండితులు కానీ మాట్లాడుతున్నారు కానీ దాని గురించి అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడడం అనేది ఎవరు కరెక్ట్ కాదు. రైట్ ఇస్తాను మీకు ఇస్తాను మీరు మాట్లాడుతున్నారు కానీ. ఎస్ సచిన్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్, ఇప్పుడు నోట్ చేసుకోమానండి. నోట్ నోట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు అడిగిందని చెప్తా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే అప్పుడు చిదంబరం గారు, చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారు కలిసిపోయి ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎగ్నెస్ట్ గా కేసులు పెట్టారు, మీకు అడిగిన ముఖ్యమని వైసీపీ వాళ్ళు అంటారండి. రైట్. కానీ మరి అదే రూల్ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు కూడా అప్లై అవుతుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారులు ఉన్నారు కాబట్టి వ్యవస్థల చేతిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారా? వీళ్ళకి ఒక రూల్ వాళ్ళకి ఒక రూల్ ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళకి వ్యవస్థల చేతుల్లో పెట్టుకుని కేసులు పెట్టిందే నిజమైతే చంద్రబాబు నాయుడు గారికి ఎగ్నెస్ట్ గా పెట్టింది కూడా వ్యవస్థల అధికారుల చేతుల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులే. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు టీడీపీ ప్రతినిధి గారు అంటారు అప్పుల్లో ఉన్న 2004 అప్పుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించాడు, ఈ అవినీతి చేయకపోతేనే అంటారు. మనం అలాగన్నాం అనుకోండి. ఇప్పుడు ఇమీడియట్ గా బీవీఆర్ మన ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే 2 ఎకరాలు గతంలో కూడా అనేక డిబేట్లు నాతో వాదించాడు ఆయన. 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు ఎలా సంపాదించాడు అంటారు. ఇప్పుడు ఏ వాళ్ళు కూడా మేము సంపాదించలేదని అనరు. వైసీపీ అంటే చంద్రబాబు నాయుడు సంపాదించాడు కదా అంటారు, చంద్రబాబు నాయుడు అంటే వైసీపీ సంపాదించాడు. వీళ్ళిద్దరే కాదండి, అధికారంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆడుకున్న స్థాయిని బట్టి 100 రెట్లు ఎక్కువే సంపాదిస్తున్నాడు. కానీ దాన్ని నిరూపించే వ్యవస్థలు మనకి లేవు. ప్రజలు కూడా ప్రశ్నించలేరు. ఎందుకంటే ఆ ప్రజలకు కావాల్సిందే 2 రూపాయల బియ్యమో, స్కీమో, పెన్షన్ ఏదో వస్తే చాలు. ఎవరు ఎలా సంపాదించుకున్నా ప్రజలకు ఓట్లు వేసే ప్రజలకు సంబంధంలే. ఆ ఓటు వేసేటప్పుడు 2000, 3000 ఇస్తే చాలు. ఇటువంటి వ్యవస్థల్లో మన టీవీల్లో డిబేట్లో పెట్టుకోవడం తప్పించి ఇప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు గారి కేసు 1-2 సంవత్సరాల్లో తేలింది. జగన్మోహన్ రెడ్డి గారి కేసు అయితే 12 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు ఆయన. ఎప్పుడు తేలుతుందో తెలియదు. 2-3 సంవత్సరాలు విచారణ జరుగుతుంది, ఆ జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోతారు, మళ్ళీ మొదలవుతుంది. నాకు తెలిసిన 10-15 సంవత్సరాలు జరుగుతుంది ఇలాగైతే. ఇటువంటి వ్యవస్థలు ఉన్నప్పుడు మనం ఎవరి మీద నిందేస్తాం సార్? రైట్ సచిన్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. తప్పు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఆస్తి ఎలాగ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఆస్తి ఎంత వచ్చింది, అలా పరిపాలించే ప్రతి ఒక్కరికి ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వస్తుంది అలా తప్పు చేయకపోతే? ఆ స్కీములు తీసుకుంటూ పేదోళ్ళు సంక్షేమ పథకాలు చేస్తున్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటికీ పేదోళ్ళ కిందే మిగిలారు. రాష్ట్రం అప్పుల్లోనే ఉంటుంది. పరిపాలించేవాడే ఎందుకు ధనవంతుడు అవుతున్నాడు సార్, కుబేరుడు ఎందుకు అవుతున్నాడు తప్పు చేయకపోతే? రైట్ సచిన్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. కదా ఇప్పుడు ఏమంటారు, అనుకూలంగా తీర్పు వస్తే కోర్టు సక్రమంగా వచ్చిందంటారు. ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే కోర్టులు మేనేజ్ చేశారు, లేదు వ్యవస్థను మేనేజ్ చేశారు, అలాగా ఇలాగ అంటారు. రైట్ అక్షర్ సచిన్ గారు, మళ్ళీ మాట్లాడతాం. మీరు అందుబాటులో ఉండండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మాట్లాడింది జరిగింది తెలుసు కదా, డిబేట్ ఎలా జరిగిందో కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. క్రితం మాట్లాడించారు కదా నన్ను, ఒకరిని మాట్లాడించండి. మా అక్షర్ సత్యం గారు ఒకవేళ ఈరోజు కొంచెం శేఖర్ రెడ్డి గారికి ఇద్దరు క్లాస్ అయింది తప్ప, ఓకే మామూలుగా అక్షర్ సత్యం గారు కూడా మమ్మల్ని ఎంతో కొంత ఆయన మీద ఉండే, పవన్ కళ్యాణ్ గారి మీద ఉండే అభిమానంతో చంద్రబాబు గారి మీద లేకపోయినా మా మీదనే వచ్చారు కాబట్టి మాకు కొంచెం అవకాశం ఏంటి ఏంటున్నా. ఓకే, ఇప్పుడు ఏమంటారు మీరు? ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఓకే, శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. మీరు మాట్లాడాక ఆయన మాట్లాడతారు. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మళ్ళీ మధ్యలో శేఖర్ రెడ్డి గారు అయిపోలేదు. ఇస్తాను ఆగండి సార్. మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తా ఆగండి. శేఖర్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. మధ్యలో మళ్ళీ ఎందుకు బాగుంటుంది, మీకు ఇస్తా. మీకు శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీరు మా మీద అపవాదం చేస్తున్నారు, మా మీద పొడగలుగుతున్నారు, మాకు అవకాశం ఎక్కువ రావాలి మాటకి. అక్షర సత్యం గారు ఏమంటున్నారు, ప్రూఫ్స్ లేనంత మాత్రాన తప్పు చేయనట్టు కాదు అంటున్నారు. బ్లండర్ అది. ఒక పెద్ద అనలిస్ట్ ఒక టీవీలో మాట్లాడేటప్పుడు అంత దారుణంగా మాట్లాడేది కరెక్ట్. ఆయన ఎవరైనా కావచ్చు, రెస్పెక్ట్ ఉంది, కానీ అలాంటి మాట ఇప్పుడు 40-50 ఏళ్ళు రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి రాష్ట్ర రాజకీయాలకు
రాష్ట్ర భవిష్యత్తుకు ముఖ్యమైన వ్యక్తి ఆయన మీద ఒక స్థలాన్ని ట్రై చేసినప్పుడు కామెంట్ చేసినప్పుడు చాలా జాగ్రత్త చేయాలి. నేను కూడా ఎక్కడ కూడా ఊరికి అనాలని ఎక్కడ లేవండి, వాస్తవాలు ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాం. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ డబ్బు జగన్మోహన్ సంపాదించారు, చంద్రబాబు నాయుడు సంపాదించారు అంటారు ఆయన. నేను ఒకటి అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన వ్యక్తి ప్రూఫ్స్ ఉన్నాయండి. 2004లో ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, 2009లో ఆయన అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత. ఇప్పుడు మన లక్ష్మీకాంత్ గారు 1 కోటి రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన జగన్మోహన్ రెడ్డి కంపెనీ పెట్టుకొని 2009కి 500 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన ఎలా ఇచ్చిందండి? ఎక్కడైనా అలావుద్దీన్ అద్భుతంగా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారు అయింది 5 సంవత్సరాల్లో 500 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడుగా ఎట్లా ఎదిగాడు? ఇది అందరికీ ఉన్న క్వశ్చనే. అంటే ఈయన దగ్గర ఉన్న బిజినెస్ ప్రాక్టీస్ మాకు చెప్తే మేము బాగుపడతాం, మోహన్ రెడ్డి గారు బాగుపడతారు, అందరూ బాగుపడతాం. ప్రాక్టీస్ మాకు చెప్పాలి. రెండోది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఎంత ట్యాక్స్ కట్టాడో అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరము చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు కుటుంబీకులు కావచ్చు ట్యాక్స్ ఎంత కడతారో అందరికీ తెలుసు. ఎక్కడైనా 100 కోట్లు ఉందా? ఆయనకున్న ఒకే ఒక కంపెనీ హెరిటేజ్ కూడా ఈ రాష్ట్రంలోని అన్ని ప్రదేశాల్లో హెరిటేజ్ కంపెనీస్ ఉన్నాయి. న్యాయంగా ధర్మంగా రైతు నుంచి పాలు సేకరించి ఆ పాల మీద కొంత కమిషన్ అది అందరూ చేసే వాస్తవం. ఆ కంపెనీ లిస్టింగ్ వెళ్ళిన తర్వాత కంపెనీగా పరిగణించింది. సార్ టాపిక్ ని కంక్లూడ్ చేయండి గురుగారు. శేఖర్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. నిరూపించగలరా? చంద్రబాబు నాయుడు గారి మీద పక్క పెడితే ఒక్క రూపాయి రాస్తేనే ఎక్కడైనా ఉందా? ఏదో ఇల్లు కావరో ఏదో ఉండొచ్చు. వీళ్ళ మాదిరిగా 500 కోట్లు అడ్వాన్స్ చేస్తుందండి. కాబట్టి రాజకీయాలకు వచ్చిన ప్రతి రాష్ట్రం పేద అయిపోతుంది. ఇది మహా అన్యాయమైన మాట. అది రైట్ సార్, కావు. దయచేసి చంద్రబాబు నాయుడు దయచేసి మీరు జాగ్రత్త వహించాలా. చంద్రబాబు నాయుడు గారు ఒక క్లీన్ వ్యక్తి, ఒక డెమోక్రటిక్ వేలో ఫైట్ చేసే వ్యక్తి. తప్పు చేయడానికి ఆయన ఎక్కడ మాట్లాడచ్చండి. ఎస్ మీరు మాట్లాడుతున్నారు, ఇస్తా అక్కడ కంక్లూడ్ చేద్దరు గారు. ఎస్ ఆయన సమాధానం చెప్పడానికి ఇస్తాను. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఏమంటే ఇల్లీగల్ లిక్కర్ స్కామ్ 1,00,000 కోట్లండి. 4,000 కోట్ల రూపాయలు డబ్బు దొరికినట్టే ఈ రోజు సిఐడి వాళ్ళు కేసు పెట్టున్నారు. ఆయనతో పాటు ఆయన సామంతరాజులు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఆయన మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటి వరకు లోపలే ఉన్నాడు. 1,00,000 కోట్లండి. 40,000 కోట్ల రూపాయలు ఒక పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి దగ్గర డబ్బు పోయింది అనేది ఈ రోజు సిఐడి వాదన. సాక్ష్యాలు ఉన్నాయి. శేఖర్ రెడ్డి గారు సమయం అయిపోయింది. రెండో విషయం, శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఇసుక కాంట్రాక్ట్ అప్పగించి మేమేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాం, ఇసుకలో 7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంపాదించి పెట్టామని 50,000 కోట్ల పైన ఈ రాష్ట్ర వనరులను తన కొరకు తన సాంస్కృతులు దోచిపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని 1,000 కోట్లు సంపాదించుకొని ఒక అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తి వారు, పార్టీ వారు ఈ రోజు చంద్రబాబు గారి నాయకుడు ఏ వరకు సభ ఒక్కసారి రాష్ట్ర ప్రజలతో ఆలోచించాలి. రైట్ సార్, రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, మేడం విజయశేఖర్ రెడ్డి గారు, రైట్ అండి. మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ సార్, అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. నేను మొట్టమొదటిగా సహజంగా కేసులు ఎందుకు ఊడిపోతాయన్న దాని కేసు గురించి చెప్పాను, కానీ చంద్రబాబు నాయుడు గారి కేసు గురించి చెప్పలే. మళ్ళీ ఒకసారి వినమనండి. ఆయన పొగడాల్సిన అవసరం లేదు, నాకు సమర్థించాల్సిన అవసరం లేదు, విమర్శించాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది ఏంటంటే కేసులు 2 విధాలుగా ఓడిపోతే, ఒకటి సాక్ష్యాలు లేకపోవడం వల్ల, ఒక్కొక్కసారి సాక్ష్యాలు ఉన్నా కానీ ఆ కేసులో ప్రెజెంట్ చేయకపోయినా కానీ కేసు ఓడిపోతుందని చెప్పారు. నేను చంద్రబాబు మీరు భుజాలు తడుకుంటే మీ ఇష్టం, అది తెలుగుదేశం భుజాలు తడుకుంటే వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు కేసు ఓడిపోయింది కాబట్టి సాక్ష్యాలు లేవనే చెప్తున్నాను నేను. అది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదనే చెప్తాను. ఎందుకంటే తప్పు చేసి ఉంటే వైసీపీ వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉండేవి, వాళ్ళు సెపరేట్ గా డిబేట్ చేసి ఉండేవారు, ప్రెజెంట్ చేసి ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదని కోర్టు నిరూపిస్తుందని చెప్పారు. రెండోది, డబ్బులు అనేది
పరిపాలించేవారు ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నాడు అన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే సంపాదించారని నేను అంటోలే. మరి తెలుగుదేశం భుజం తడుముకుంటే తడుముకోనివ్వండి. పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ముఖ్యమంత్రి వరకు అందరూ బాగుపడుతున్నారు. ఆ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు బాగుపడతలేదు, రాష్ట్రం బాగుపడతలేదు. ఎలా సంపాదించారు అన్నది నిరూపించడానికి వ్యవస్థ లేవని చెప్తున్నా. నేను సహజంగా మాట్లాడాను కానీ మీరు మా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారని మీరు అనుకుంటారు, మీ ఇష్టం అది. రైట్, చివరిగా టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సచిన్ గారు సమయం తక్కువ ఉంది, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కూడా విమర్శించే 10 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు, విమర్శించే వ్యవస్థ లేవంటున్నా. చివరికి ఏం చెప్తారు చెప్పండి, చివరికి ఏం చెప్తారు? సార్ ఇప్పుడు నాకు తెలుసున్నప్పటి నుంచి 20-30 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు అని పక్కన పెట్టేస్తారు సార్. 1995 నుంచి చూస్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు, అలా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు విమర్శించుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, పుస్తకాలు రిలీజ్ చేయడం తప్ప ఎప్పుడు కేసులు ఎట్టుకోవడం లేదు. మొన్నే పెట్టాడు ఈయన, ఏది మన జగన్మోహన్ రెడ్డి గారు. అయినా నిరూపించుకోవడానికి ఇది ఏదే కాదు, ఏ అవినీతి కేసు కూడా ఎక్కడ నిరూపి అవతల ఎంత సాక్ష్యాలు ఉండవు. నిజంగా అవినీతి జరిగితే సాక్ష్యాలు చేస్తారని మీరు అనేది ఏంటి అంటే వాళ్ళిద్దరూ కూడా పైకి ఎన్ని పెట్టుకున్నా కూడా కేసులు పెట్టేంత జరగమంటారు. కేసు పెట్టి తన బూతుని తానే నవ్వుకున్నాడని చెప్తాను సార్. ఇప్పుడు అనేక ఉంటే ఉండొచ్చు, మిగిలిన నాటిలో ఉండొచ్చు. తప్పు చేయని కేసుని పట్టుకున్నాడంట. నేను అనేది అది ఏ తప్పు లేని దానికి, ఏ ఆధారం లేని దానికి 1 కోటి రూపాయలు 10 కోట్ల రూపాయలు తీసుకోవాల్సిన కర్మ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉంటుందండి? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1 కోటి రూపాయలు లంచం తీసుకోవాలి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కానీ కంగారు పడి తన గొయ్యి తాను తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను చెప్పగలను. రైట్ సార్, రైట్ రైట్ అండి. ఎలమోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి మీరు. దయచేసి లక్ష్మి నా గారు టైం పెట్టుకొని చూడండి. వాళ్ళకి ఎంత ఇచ్చినా నాకు ఆ టైం ఇవ్వకపోతే మన ఇద్దరికి పడుతుంది. వాళ్ళిద్దరికి మీ 4 నిమిషాలు మీరు తీసుకోండి, అందరికీ 4 నిమిషాలు ఇచ్చాం, మీ 4 నిమిషాలు మీరు తీసుకోండి. నాకు ఎక్కువ ఇచ్చినట్లే సరే. ఇప్పుడు మా పెద్ద ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి పైన సాక్ష్యాలు లేవు కాబట్టి కేసు కొట్టేసినారు, చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగానే ఉండంటే ఇప్పుడు అర్థము. కానీ ఆయన మీద ఆ సాక్ష్యం అనేది ఉంటే ఆయన మీద శిక్ష పడుతుందో అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే నీకు అధికారం ఉంది కాబట్టి, సిఐడి నీ చేతిలో ఉంది కాబట్టి, సిఐడి ద్వారా మీరు కంప్లైంట్ పంపించిన అంటే అక్కడ ఏమీ సాక్ష్యాలు లేవని రిపోర్ట్ ఇప్పించినారు కాబట్టి కోర్టు ఎత్తేసినారు అనేది ఆయన ఒక విశ్లేషకుడుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను విమర్శించలే, ఆయనకి ఇది అవగాహన లేకపోతే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సిఐడి అనేది కన్నా అధికారంలో లేకుండా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ వచ్చేదే రాదు కదా. క్లీన్ చిట్ అధికారం ఉంది కాబట్టి అందుకే ముందే చెప్పిన గవర్నమెంట్ ఎప్పీలకి వెళ్ళదా, కేసు క్లోజ్ అయిపోయినట్టే నేను మొదట్లోనే చెప్పా. మీరు ఆయన మీద ఆరోపణలు తప్పుడు కాదు, ఆరోపణలు వాస్తవమే, కేసు వాస్తవమే. చెప్పారులేండి, ఆయన వినలేదు అనుకుంటే. కానీ ఆయన మాట్లాడండి, చంద్రబాబు నాయుడు గారు మోహన్ రెడ్డి గారు మాట్లాడండి, చేసి కాపాడుకున్నాడు మోహన్ రెడ్డి గారు కాదు ఇది. కాబట్టి అదే మా సోదరుడు చెప్తున్నాడు శేఖర్ రెడ్డి, నాకు తెలిసి కడప జిల్లా ఉంటుంది అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు ఏంది, రాజశేఖర రెడ్డి గారు ఏంది, చంద్రబాబు నాయుడు గారు ఏంది తెలిసి ఉంటుంది. కాకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన భుజాన్ని వేసుకోకపోతే తెలుగుదేశం పార్టీలో మళ్ళీ రేపు ఛానల్ లేడు కూర్చోలేడు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని తిట్టాలనే ఉద్దేశంలో భాగంగా తిట్టున్నారు. కాబట్టి రాజారెడ్డి వాళ్ళ నాయన ట్యాక్సులు కట్టాడు ఆయనకు తెలిసినో లేదో. చంద్రబాబు నాయుడు గారు 1 ఎకరా 2 ఎకరాలు ఉంటే 1 ఎకరా ఈయన భాగం వచ్చి, 1 పూరి గుడిసి ఈయన భాగం వచ్చింది. ఆ పూరి గుడిసి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంట్లో వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరు లేరు. తమ్ముడుంటే నారా రామ్మూర్తి నాయుడు, ఆయన సపరేట్ ఈయన సపరేట్ ముందే పోయినారు కాబట్టి ఈయనకు వ్యాపారాలు చేసినటువంటి సందర్భం ఏదీ లేదు. పోనీ ఎన్టీ రామారావు గారు కట్నం ఇచ్చినారంటే చంద్రబాబు నాయుడు గారు నోటితోనే చెప్పినారు, నాకు కట్నం వద్దు, నా పెళ్లి గ్రాండ్ గా చేయండి అని చెప్పినాడని చంద్రబాబు నాయుడు గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పినారు. మరి ఎక్కడా లేనప్పుడు ఈయనకు ఆస్తులు ఎట్టొచ్చినాయో ఆయన నోటితోనే నాకు ఒక్క హెరిటేజ్ లోనే 1,00,000 కోట్ల రూపాయలు ఉందని ఆయన చెప్తే, ఆయన భార్య ఒక పర్సెంటేజ్ అమ్మితే 2 లక్షల కోట్లు మాది, మా ఆస్తి 4 లక్షల కోట్లు హెరిటేజ్ అని చెప్పింది. మరి ఈ 1,00,000 కోట్లు ఈ సత్యహరిశ్చంద్రుడికి, నీతివంతుడికి, నిజాయితీవంతుడికి, ఈ ఎక్కడ అవినీతి చేయనటువంటి పెద్ద మనిషికి ఎక్కడి నుండి వచ్చిందో మరి అది మాకు చెప్తే, రాష్ట్ర ప్రజలకు చెప్తే బ్రహ్మాండంగా సంపాదించారు. మోహన్ రెడ్డి గారు ఇదేదో చూస్తుంటే సచిన్ గారు చెప్పినట్టు ఫస్ట్ నుంచి కూడా మరి ఆరోపణలు ఒక టీడీపీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు బాబు గారి మీద, బాబు గారు రాజశేఖర రెడ్డి మీద, కానీ ఎక్కడ కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుని లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే లేవు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇది తప్పితే వాస్తవం అంటారా? సచిన్ గారు చెప్పింది మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు
ఇది సబ్జెక్ట్ అయిపోయినాక మళ్ళీ ఆన్సర్ అడుగుదురు. కొద్దిసేపు మధ్యలో గ్యాప్ ఇచ్చే టైం అయిపోయిన క్లోజ్ చేస్తారు కాబట్టి కొద్దిసేపు ఉండండి. కొద్దిసేపు తర్వాత మాట్లాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యాపారాలు చేసినటువంటి ఏ వ్యక్తి లేరు. ఓనమాల అయిపోతానే చంద్రబాబు నాయుడు గారి కుమారుని తీసుకొచ్చి రాజకీయాల్లోకి దించి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి తర్వాత రాజకీయాల్లో కంటిన్యూ చేసినాడు కాబట్టి బిజినెస్ చేయడానికి ఆయనకు అవకాశం లేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు. భార్యకు వచ్చి అప్పుడు ఏదైనా ఈయన పెట్టే వ్యాపారాలు ఈయన సంపాదించినటువంటి డబ్బులు చూసుకోవడానికి ఏమన్నా శాతం అవుతుందేమో తప్ప అంతకుమించి వ్యాపారాలు లేనటువంటి వ్యక్తి 10 లక్షల కోట్లు ఈ రోజుకు ఆయన ఆస్తి ఒక చోటే ఉంటుంది. రాష్ట్రంలో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో పెట్టినాడని చెప్తున్నాడు శేఖర్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో పెట్టారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ప్రపంచంలోనే ఆస్తులు పెట్టాడు. అందుకని ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మన పోయి వారం రోజులు ఎక్కడున్నాడు ఆయనకే తెలియకుండా, ఎవరికి తెలియకుండా పోయి ఎక్కడ దాక్కున్నాడంటే ఇది ఆయన చరిత్ర. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆస్తులు ఉన్నా ఆదాయం లేకపోయినా, ఒకవేళ డబ్బులు లేకపోయినా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి సూర్టి మీద పవర్ ప్లాంట్ పెట్టి అప్పటి నుండి సంపాదించే కార్యక్రమాన్ని చేపట్టి బ్రహ్మాండమైనటువంటి సంపాదన చేపట్టినారు. వీళ్ళన్నటువంటి రామోజీరావుకు ఒక్క షేరుకు 300 కోట్లు 400 కోట్లు ఎట్లొచ్చినాయో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ పీల్చుకున్న తర్వాత ఈయన దగ్గర షేర్లు పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఆదాయం వచ్చి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు లాగా 30,000 నా దగ్గర ఉండేది, 2 లక్షల కోట్లు 2,000 అని చెప్పలే. అడ్వాన్స్ ట్యాక్స్ 84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన ఏకైక మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అప్పటికి మొత్తం అంతా చూపిస్తున్నాడు కాబట్టి రైట్ ట్రైల్ గా పోతున్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు మీద ఏదైతే ఈ ఊరట లభించిందో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నిధుల దుర్వినియోగం గురించి సిబిఐ కోర్టు ఏదైతే కేసు మూసేసిందో, దీంతో చంద్రబాబు నాయుడుకి ఇక్కడ కంప్లీట్ గా బయటకు వచ్చేసినట్టు మీరు భావిస్తున్నారా? కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. ఇంకొక ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద. మద్యం కేసు 2,500 స్టే తీసుకున్న 2,500 కోట్ల రూపాయలది మద్యం కేసు 25,000 కోట్లు, 2,500 కాదు స్టే తెచ్చుకున్నారు. ఈ కేసు విషయంలో చెప్పండి సార్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన మీద కేసులు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి మీద 32 ఉన్నాయి. అది కాదు నేను అడిగేది. ఈ కేసులో ఆయన కంప్లీట్ గా బయటకు వచ్చేసినట్టే కదా, అందులో వాస్తవం లేదని చెప్పినట్టే కదా ఏసీబీ. అరే ఇక్కడి వరకు జరిగిపోయింది సార్. రేపు కేంద్రంలో మారితే ఈడీ కేసు, అది రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐడి కేసు కాదు, కేంద్రంలో ఉన్నటువంటి ఈడీ కేసు. అది ఆ ఈడీ కేసు అనేది రేపు కేంద్ర గవర్నమెంట్ మారితే మళ్ళీ ఎక్కడ ఆయన ఏదో అడుగుతున్నారు చూడండి. శేఖర్ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు. శేఖర్ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు చూడండి. అగ్రిగోల్డ్ మోహన్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు చూడండి. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ మోహన్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. కోణంలో జరిగితే ఒక జడ్జిని సస్పెండ్ చేసినారు. ఇలాంటి కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద కొల్లలుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కేసులో బ్రహ్మాండమైనటువంటి భూకుంభకోణం జరిగింది. అమరావతిలో భూకుంభకోణం జరిగింది కాబట్టి దీన్ని మళ్ళీ మా అధికారంలోకి వచ్చే చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా జైల్లోనే ఉంటారు తప్ప బయటికి రాని పరిస్థితి. ఆయన చేసినటువంటి అవినీతులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్నటువంటి మద్యం స్కామ్ గ్రామాల నుండి పట్టణాల వరకు బ్రహ్మాండమైనటువంటి స్కామ్ జరుగుతుంది. ఈ స్కామ్ రైట్ సార్ ఇద్దరు మాట్లాడితే ఎవరికి ఏం అర్థం కాదు. రైట్ సార్ మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. శేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. లక్ష్మీకాంత్ గారు సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. మీ అభిప్రాయం అర్థమైంది సార్. మీ ఇద్దరు అభిప్రాయాలు అర్థమైనవి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు దయచేసి సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. 3 minutes. ఒక్క నిమిషం మ్యూట్ అవుతారు కొంచెం. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగాలి. మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు మీ అభిప్రాయం తెలియజేయండి. సమయం అయిపోయింది. 3 minutes లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. మాకు టైం ఇవ్వకపోతే ఎట్లా సార్? జనసేన ఇస్తున్నాం సార్, అందరికీ ఇస్తున్నాం. మీకెందుకు టైం ఇవ్వలేదు? అందరికి క్లోజింగ్ 3-4 నిమిషాలు ఇచ్చాం, మీకు అదే ఇస్తున్నాం. కంక్లూడ్ చేయండి. అందరికి సమానంగా ఇస్తున్నాం. అదే సార్, మీకు మీ 3 నిమిషాలు మీకు ఇస్తున్నాం. దీనిలో 30 సెకండ్లు మీరు వేస్ట్ చేశారు. దయచేసి కంక్లూడ్ చేయండి. రైట్ సార్, ఒకటి చెప్తున్నా సార్. జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు గాని ఎవరు కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంలో గాని కూటమిలో గాని ఏ విధంగా వాళ్ళు ప్రశ్నించడానికి అర్హులు కాదు. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు రాసి పెట్టుకోమని నేను చెప్తున్నానంటే, వాళ్ళ మీద అవినీతి చిట్టా పుస్తకాలు రాసి పెట్టుకునే పరిస్థితి ఇవాళ చూసుకుంటా ఉంటుంటే క్రిమినల్ కాన్స్పిరెన్సీ, చీటింగ్ కేసులు, అధికార దుర్వినియోగం,
విమాన ఖర్చులు గాని హెలికాప్టర్ ఖర్చులు గాని 222 కోట్లు ఖర్చు పెట్టిన దాఖలాలు ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉండంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన చేసిన ఖర్చులు కూడా రేపు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి కాదు. ఈ అవినీతి చూడండి, అవినీతి చిట్ట ఎంతకాలం చూడమనండి, ఒకసారి కావాలంటే చూడమని. ఇట్లాంటి డిబేట్లలో విమాన ఖర్చులను మాట్లాడితేనే మీ ఓడిని పక్కన కూర్చోబెట్టారు వెంకటరెడ్డి అనేవాడిని. అవునబ్బా, మిమ్మల్ని ఈసారి కూర్చోబెడతారు, ఏడ కూర్చోబెడతారు? అదే మీ తలకు చుట్టుకొని మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టింది వెంకటరెడ్డి లాంటి. మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు విమర్శలు చేశారు. వినన్నా మాదాపూర్ లో ఉంటాడు, పొద్దున్న మధ్యాహ్నం మంగళగిరిలో ఉంటాడు, రాత్రి అయితే తిరుపతి వెళ్తాడు అని మాట్లాడిన వెంకటరెడ్డి తర్వాత 222 కోట్లు మీ విమాన ఖర్చులు అని తెలిసిన తర్వాత ఇప్పుడు నోరింది పెట్టట్లా వైఎస్ఆర్సీపీ నాయకులు గాని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు చూసి పెట్టు ఒకసారి, నువ్వు పెట్టు చూద్దాం కరెక్ట్ గా. విమాన ఖర్చులు జగన్మోహన్ రెడ్డి ఎంత పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత పెట్టారు, లోకేష్ గారు ఎంత పెట్టారు, రాసి పెట్టు చూద్దాం. రేపు డిబేట్ లో మీకు జీవో పంపిస్తా, మీకు జీవో పంపిస్తా. నేను 222 కోట్లు విమాన ఖర్చులు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఉన్నాయని మీకు నేను వాట్సాప్ చేస్తా మీ నంబర్ కి. ఓకేనా? నన్ను పూర్తిగా కంక్లూడ్ చేయను. లోకేష్ గారిని కానీ అంటే కూటమిలో నేను ఒక నాయకుడిని కాబట్టి నా తప్పిదం ఉంటది, ఇదేదో కప్పిపుచ్చుకున్నాడని చెప్పేసి నేను చెప్పొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లా ఫ్లైట్ ఖర్చుల కోసం ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి మీరు అంటే కనుక నేను పార్టీ నుంచి వెళ్ళిపోతా. చెప్తున్నా కదా, వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళ సొంత నిధులతో తిరుగుతున్నారు విమానాల్లో. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూపించు. టాపిక్ ని కంక్లూడ్ చేయాలి లక్ష్మీకాంత్ గారు. ఇప్పుడు ఈ ఏసీబీ ఏదైతే లక్ష్మీకాంత్ గారు దయచేసి ఏసీబీ ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో, మరి న్యాయస్థానం ఏసీబీ న్యాయస్థానం ఈ కేసుని మూసివేసింది. దీంతో ఇక్కడ క్లీన్ చిట్ వచ్చేసినట్టేనే ఈ విషయంలో మరి కేవలం ఈ వైసీపీ ఆరోపణలుగానే పరిగణించింది అనుకోవచ్చా? ఈ విషయంలో కంక్లూడ్ చేయండి 1 minute ప్లీజ్. దీని మీద మీరే చెప్పుకోండి, మీరే భజన వేసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అయితే ఊరట లభించిందని చెప్పాలండి. కాకపోతే దీన్ని ఇంకా కక్షపూరితంగా చూసుకొని దాన్ని భూతత్వంలో చేసి మళ్ళీ పైకోర్టుకి వెళ్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని తెర మీదకి లేపితే కనుక మనం చేసేదేం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ వచ్చింది. రేపు రానున్న రోజుల్లో కూడా ఆయన మీద ఎటువంటి అవినీతి మరకలేదన్న నాయకుడు అయితే మీరు పేరెంపించుకుంటారు. మేము చెప్పేది ప్రస్తుత అన్న ఏదైనా కానీ నిరూపించుకుంటా మీ వాడిని అధికారంలో చట్టాన్ని దుర్వినియోగం చేసి వినిపించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసుల నుంచి బయటపడలేదంటే ఆయన మీద ఉన్న ఆరోపణలు కానీ ఆయన మీద ఉన్న కేసులు కానీ అధికారం ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని జోలికి పోలేదు. మీరు అధికారంలో ఉన్న తర్వాత మీ కేసుల కోసమే మీరు పని చేస్తున్నారు, మీరు ప్రజల కోసం పని చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తేడా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆనిముత్యం అని చెప్పబోకన్నా నవ్వుతారన్నా. ఏమి జరగవని అంటున్నాడు. మీరు నిజమైన కేసు కాబట్టి భయంతో మీరు ముందు అడ్వాన్స్ చేసుకున్నారు. మీరు జీవితకాలం పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇవాళ అధికారం ఇచ్చినా మీరు నిరూపించుకోలేకపోయారు. మీరు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటారు, మేము కేసులను దుర్వినియోగం ప్రజలకు అధికారాన్ని పంచి పెడతాం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, పూర్వం దక్కిన నెలకొంటుంది చూసారా, అది దాన్ని సామెతగా తీసుకొని ఇవాళ రోజున బయట మీరు ప్రశ్నించండి. రైట్ లక్ష్మీకాంత్ గారు, మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలు లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి మేడ
విజయశేఖర్ రెడ్డి గారు, ధన్యవాదాలండి. అక్షర్ సత్యం గారు మీ అభిప్రాయాలను తెలియజేసుకున్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు వాస్తవం కాదని సిఐడి ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. దీంతో చంద్రబాబుతో సహా 37 మంది పైన విచారణ మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఇది చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా మరి టీడీపీ వర్గీయులకు కావచ్చు చాలా ఊరటగా మనం అయితే అనుకోవచ్చు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తున్నానండి. నమస్తే.